హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ చెప్పే టిప్ చాలా యూజ్ అవుతాను మీకు. ఆ టిప్ ఏంటంటే, మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇట్లా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అయితే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు ఒకేసారి ఆ సోషల్ నెట్వర్క్ ఎలా పోస్ట్ చేయొచ్చు, దానికి ఉన్న బెటర్ ఆప్షన్ ఏంటిది? నేను యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తున్నా సార్, నాకు అన్ని యూజ్ చేస్తున్నా సార్, నాకు వీడియో ఎడిట్ పోస్ట్ చేయాలి, అవన్నీ మనకు ఆప్షన్ ఉంటాయి. సో అదే నేను చెప్తాను. ఇప్పుడు దానికోసం నేను ఒక వెబ్సైట్ తీసుకుంటున్నాను అండి. లక్కీ లేన్ earlychildhood.com. ఇది ఒక కిడ్స్ ప్లేస్ ప్రగతి నగర్ లో. దీనికి మేము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా మనం పోస్ట్ చేస్తాం. ఎలా మనం దీన్ని కంటెంట్ ఎట్ ఏ టైమ్ లా ఇండివిజువల్ పోస్ట్ చేయకుండా ఆ సోషల్ నెట్వర్క్ ఎలా మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసమే మనకు ఉన్నది ఆప్షన్ వచ్చి మీకు గుర్తుపెట్టుకోండి, జోహో సోషల్. ఇది మనకు ట్రయల్ పీరియడ్ ఉంటుందండి, బట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఓన్లీ ఈ యొక్క ఫ్రీ ఎడిషన్ లో మనము ఎంత రీచ్ అయింది చూసుకోవడానికి ఆప్షన్ మనకు ఉంటుంది. అయితే ఒక్కసారి ఫ్రీ ఎడిషన్ అయిపోయిందానికి మాత్రం ఇక్కడ అప్గ్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. కానీ మీరు పోస్ట్ చేసుకోవచ్చు, మీరు ఎట్ ఏ టైం మల్టిపుల్ నెట్వర్క్ కి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అది మొత్తం ఆప్షన్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అవ్వండి. ఇక్కడ సైన్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సైన్ విత్ గూగుల్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను గూగుల్తో లాగిన్ అవుతున్నా. గూగుల్తో లాగిన్ అయినప్పుడు మనకి ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ అయితే లాగిన్ అవుతున్నాం. సో అది క్లిక్ కంటిన్యూ చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, సోషల్ నెట్వర్క్ ఒకేసారి లాగిన్ చేసుకొని హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక మీకు ఏదైతే అది మొత్తం తీసుకోవచ్చు. మీ స్కూల్ది ఏదైతే మీరు కంప్లీట్ గా ఫోన్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది స్కూల్ యొక్క ప్రమోషన్ ఫోన్ నెంబర్ అన్నట్టు. సో లక్కీ లైన్ కిడ్స్ కేర్ ఇది. ఏం చేస్తున్నా అంటే, కేర్ పంపించేస్తున్నా. ఐ అగ్రీ, క్రియేట్ అకౌంట్. అకౌంట్ క్రియేట్ అయినప్పుడు మనకు ఒక ఫోన్ ఓటీపీ వస్తుంది. కంపల్సరీ ఫోన్ ఓటీపీ ద్వారా మాత్రమే ఈ అకౌంట్ సైన్ అప్ చేసుకోవాలి. సో జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. సో ఎప్పుడైతే మనము ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తామో కంప్లీట్ గా ఈ ఫోన్ నెంబర్ తగ్గట్టుగా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫాలోఅప్ చేసుకున్నాం. ఇదేంటంటే కంప్లీట్ సోషల్ మీడియా ఏదైతే మనకు ఫాలోఅప్ ఉందో, ఏమేం ఐడియాస్ మనం యాడ్ చేస్తున్నామో కంప్లీట్ గా సోషల్ మీడియా ఐకాన్స్ మనం యాడ్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ మనకున్న మేజర్ ఏంటంటే, మనం ఎలాంటి సోషల్ ఐకాన్ యాడ్ చేస్తున్నాం, మనకి బిజినెస్ కి ఏమేమి మనకి యూజ్ అవుతుంది, ఇక కంప్లీట్ గా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి కంప్లీట్ గా సోషల్ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే కావాలో అది ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యే ముందు మాత్రం మీరు ఏదైతే లాగిన్ ఉందో అది పర్ఫెక్ట్ గా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యే టైంలో మనం ఏదైతే లాగిన్ చేసుకుంటామో అది కంప్లీట్ లాగిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ట్విట్టర్ ఉంది, కనెక్ట్ చేసుకోండి. ఏదైతే మనకు లాగిన్ అయితే కంపల్సరీ ఉందో దానికి ఇక్కడ మనము కంపల్సరీ లాగిన్ చేసుకోవాలండి. సో ఏదైతే మీరు లాగిన్ చేసేటప్పుడు కనుక పర్ఫెక్ట్ లాగిన్ చేస్తే మాత్రమే ఇక్కడ ఇక్కడ మీకు కంప్లీట్ గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ట్విట్టర్ మీకు ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మీకు ఏదైతే ఉందో కంప్లీట్ గా ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో అది కంప్లీట్ గా మీకు కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు అలో చేసుకోవచ్చు, ఎలాంటి ఇదైనా మీరు అలో చేసుకోవచ్చు. సో ఏ ఆప్షన్ మీకు ఉన్నాయో అవంతా మీరు ఇక్కడ కంప్లీట్ గా అలో చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ మ్యాప్, మీకు ప్రొఫైల్ అయితే గూగుల్ మ్యాప్ ఉందో అది చేసుకోవచ్చు. అయితే జోగోలో ఒక ఉన్న చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, మీరు గూగుల్ మ్యాప్స్ రిజిస్టర్ మాత్రం మీరు వీడియో పోస్ట్ చేయకుండా మాత్రం ఇమేజ్ పోస్ట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కంపల్సరీ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ యూట్యూబ్, మీరు ఏదైతే యూట్యూబ్ కనెక్ట్ చేసుకుంటున్నారో యూట్యూబ్ లో రెండు రకాలు ఉంటాయండి. ఇక్కడ ప్రొఫైల్ అకౌంట్ ఉంది అండ్ మీకు బిజినెస్ అకౌంట్ ఉంది. ఎప్పుడైనా కానీ మీరు యూట్యూబ్ బిజినెస్ అకౌంట్ కనెక్ట్ చేసుకొని మీరు హ్యాపీగా కనెక్ట్ చేసుకోవాలి. చాలా మంది యూట్యూబ్ అకౌంట్ ని మన యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, అది మాత్రం ఎట్టి వర్షం చేయొద్దండి. సో ఏదైతే మీకు ఉందో ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని మాత్రమే మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఏదైతే మీకు ఆప్షన్ ఉందో అది కంపల్సరీగా చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా కనెక్టివిటీ కనుక మీకు ఇక్కడ ఇష్యూస్ ఉంటే మీరు కంపల్సరీ ఆ కనెక్టివిటీ ఇక్కడ కంపల్సరీ నిరూపించుకోవాలండి. సో ఏదైతే మీరు కనెక్టివిటీ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ కనెక్ట్ చేసుకొని మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఆప్షన్ ఇప్పుడు నేను ఫేస్బుక్, మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది. సో టేక్ మై బ్రెడ్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నారో న్యూ పోస్ట్ క్లిక్ చేయగానే మీకు ఏదైతే ఇక్కడ పోస్టులు ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. న్యూ పోస్ట్ క్లిక్ చేయగానే మీరు ఎట్లయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు పోస్ట్ ఆప్షన్ వస్తుంది. నేను అలా చెప్పాను, ఈ యొక్క డాష్ బోర్డ్ మాత్రం మీకు ఇది
ఫ్రీ ఉన్న వారికి మీకు విజిబుల్ అవుతుంది. పేమెంట్ ట్రయల్ ఎక్స్పైర్ 15 days. ఈ 15 days ట్రయల్ ఎక్స్పైర్ లోపల మీకు ఏదైతే సోషల్ ఐకాన్స్ లో మిస్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ కావచ్చు, పింట్రెస్ట్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదైనా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఏం చేసుకుంటారు, న్యూ పోస్ట్ అని క్లిక్ చేస్తే ఏదైతే మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో, షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ మనం పోస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు మెథడ్స్ ఉంటాయండి. ఇప్పుడు న్యూ పోస్ట్ క్లిక్ చేయగానే మనకు ఉంటాయి ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి. మనకు పోస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇమేజ్, వీడియో కానీ, డైరెక్ట్ మెసేజ్ కానీ, ఇక అన్ని ఆప్షన్ మీకు ఉంటాయి. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు షెడ్యూల్ కూడా స్పెసిఫిక్ డేట్ లో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏమేమి మనకు షెడ్యూల్ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఆ విధంగా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇక్కడ 15 days ట్రయల్ పీరియడ్ లో మీరు ఇమేజ్ ఛానల్ యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 15 days అయిపోయిన తర్వాత మీకు ఛానల్ యాడ్ చేసుకునే టైం కొంచెం తక్కువ ఉంటుందండి. సో ఒకసారి యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని మంచి ఆఫ్టర్ 15 days తర్వాత, సో 15 days ట్రయల్ పీరియడ్ లో మాత్రమే మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ మోర్ ఛానల్లో ఆఫ్టర్ ట్రయల్ పీరియడ్ తర్వాత యాడ్ చేయడం. సో ముందే యాడ్ చేసుకుంటే ఎట్ మీరు ఏదైనా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ మాత్రమే అన్నిటికీ మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మీడియా లైబ్రరీ తీసుకున్నారు, ఎక్కడైతే మీకు మీడియా లైబ్రరీ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డెస్క్టాప్ అనుకుంటే ఇక్కడ అటాచ్ డెస్క్టాప్ ఏదైతే మనకు ఉందో ఇక్కడ చూసుకొని ఏదైతే మనం ఇమేజ్ డిజైన్ చేసామో ఆ ఇమేజ్ ఇక్కడ చూసుకొని ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది షెడ్యూల్ కనుక మీకు చూపించట్లేదంటే మాత్రం ఏదో ఒక పోస్ట్ మీకు ఏది మనకు యూట్యూబ్ ఛానల్ కి యాక్సెప్ట్ చేయదు. ఎందుకు, ఇది ఇమేజ్ కాబట్టి. సో మీరు పబ్లిష్ చేయాలన్నా కానీ యూట్యూబ్ లో వీడియో మాత్రం అప్లికేబుల్. మీరు వీడియో సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కోసారి మీకు గూగుల్ మ్యాప్ సపోర్ట్ చేయదండి. ఎందుకంటే అది 5 seconds వరకే వీడియో మీకు అప్లోడ్ చేస్తుంది. సో ఈ విధంగా కంటెంట్ రాసుకొని మనము విత్ హ్యాష్ ట్యాగ్ తోని హ్యాపీగా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, పింట్రెస్ట్ ఇలా మల్టిపుల్ ఆప్షన్ మనకు ఉంటాయండి. ఇలా యూజ్ చేసుకుంటే మీరు ఎలాంటి సోషల్ మీడియా ఐకాన్స్ లో కానీ జోహో ద్వారా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకున్న ప్లాట్ఫామ్స్ వచ్చి ఇప్పుడు నేను ట్విట్టర్, లింక్డ్ ఇన్, థ్రెడ్, ఇన్స్టాగ్రామ్ యాడ్ చేశాను. ఇక మీకు ఫేస్బుక్ ఉంది, లింక్డ్ ఇన్ ఉంది, పింట్రెస్ట్ ఉంది, ఇక్కడ మాస్డాన్ ప్రొఫైల్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, వాట్సాప్ బిజినెస్ ఉంది, అండ్ నెక్స్ట్ వన్ బ్లూ స్కై ప్రొఫైల్ ఉంది. ఈ బ్లూ స్కై ప్రొఫైల్ ఇది మాస్డాన్ ప్రొఫైల్ ముందు క్రియేట్ చేసుకొని మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా హ్యాపీగా మన ఛానల్ కనెక్ట్ అవ్వండి, నేను కంప్లీట్ చెప్తానండి. మీకు ఏదైతే పోస్ట్ చేశారో అదే విధంగా మీకు పోస్ట్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ మీకు కొన్ని ప్రొఫైల్ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. లెస్ దెన్ 150 క్యారెక్టర్స్ తోని ఏదైనా హ్యాపీగా పోస్ట్ చేసుకొని ఆఫ్టర్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.